హాయ్ అండి. మన తెలుగు వాళ్ళకు ఆవకాయ అంటేనే అమృతం, అమృతం అంటేనే ఆవకాయ. అలాంటి ఆవకాయని నేను 2 రకాలుగా ఈరోజు చూపిస్తానని చెప్పాను కదా. ఒకటి మా అత్త స్టైల్లో, ఒకటి నా స్టైల్లో. ముందుగా మనం పచ్చడి కోసం తెచ్చిన మామిడికాయలన్నీ నీళ్ళల్లో నానవేసుకోవాలండి. 1 గంట సేపు నీళ్ళల్లో నానిన తర్వాత దానికి ఏమైనా మట్టి, సొన లాంటిది ఉంటే కడిగేటప్పుడు ఈజీగా పోతాయండి. ఆ తర్వాత తొడిమ కోసుకొని మరోసారి శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తూడ్చి 1 గంట సేపైనా ఆరబెట్టాలండి. అస్సలు తడి ఉండకూడదు. ఎందుకంటే సంవత్సరం పాటు నిల్వ ఉంచుకునే పచ్చడి కాబట్టి జాగ్రత్తగా పూర్తిగా తడి ఆరిన తర్వాతనే ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయలు ఆరేలోపు మనం మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చండి. ఈలోగా ఆవాల్ని, మెంతుల్ని ఎండలో ఎండబెట్టుకోవాలి. ఆవాలు, మెంతులు వేయించి పొడి పట్టే కంటే ఎండబెట్టుకొని పొడి పట్టుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఆవాలు కూడా 2 రకాలుగా ఉంటాయి. కొంచెం సన్నగా ఉన్నవి, లావుగా ఉన్నవి 2 రకాలుగా తీసుకొని ఎండబెట్టుకొని పొడి పట్టుకోండి. ఆ తర్వాత మామిడికాయలు ఆరిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మేమైతే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నామండి. మీకు ఏ సైజు నచ్చితే ఆ సైజులో ముక్కలన్నీ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని కూడా మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలండి. లోపల ఒక పల్సటి పొర ఉంటుంది. ఆ పొరను తీసేసి ముక్కలన్నీ తూడ్చేసుకొని ఒక బేషన్లోకి వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ముక్కల్ని కూడా ఎంత క్లీన్ చేసుకొని తూడ్చుకుంటే పచ్చడి అన్ని రోజులు పాడవకుండా బాగుంటుందండి. ముందుగా ఇప్పుడు నేను చేసే పచ్చడి విధానం చూపిస్తానండి. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ గిన్నెతో కొలుచుకోవాలండి. మీరు ఏ గిన్నెతో కొలుచుకుంటే ఆ గిన్నెతోటే ఉప్పు, కారం వేసుకోవాలి. చాలామంది 4 గిన్నెలకి 1, 6 గిన్నెలకి 1 అని కొలత చెప్తారండి. అలా కాదండి. 8 గిన్నెలకి 1 కారం వేసుకుంటేనే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. నేనైతే 8 గిన్నెలు వేసానండి. ఆ తర్వాత కొంచెం నూనె వేసి ముక్కలకు పట్టిస్తే ముక్క అనేది చాలా రోజుల వరకు కరకరలాడుతుందండి. ముక్క మెత్తబడకుండా ఉంటుంది. నూనె కలిపిన తర్వాత ఒక అరగంట సేపు అలా పక్కన పెట్టేయండి. ఆ తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చండి. అరగంట తర్వాత ముందుగా పసుపు, అలాగే దంచిన వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మామిడికాయ పచ్చడికి కావాల్సిన కారం కలుపుకుందాం. 8 గిన్నెల మామిడికాయ ముక్కలకి 1 గిన్నె కారం వేసుకోవాలండి. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే 1 వేసుకోవచ్చు. నేనైతే 1 వేసానండి. ఆ తర్వాత ఆవాల పిండి 1 గిన్నెకి కొంచెం తక్కువ వేసానండి. 1 కూడా వేసుకోవచ్చు. 1 గుప్పెడంతా మెంతుపిండి, అలాగే 1 గిన్నె ఉప్పు వేసుకోవాలండి. గిన్నెకి కొంచెం తక్కువ వేసానండి. తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇవన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకొని మామిడికాయ ముక్కల్లో వేసుకొని మొత్తం కలిసేలాగా పట్టించాలి. ముక్కలకు మొత్తం కారం పట్టేలాగా కలిపిన తర్వాత ఇప్పుడు నూనె వేసి కలుపుకోవాలి. నేనైతే పల్లీల నూనె వాడుతున్నానండి. కావాలంటే మీరు సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కానీ పల్లీల నూనె వేస్తేనే పచ్చడి చాలా బాగుంటుంది. నూనె కూడా పచ్చిదే వేసానండి. ఇంకా తాలింపు అలాంటిది ఏం అవసరం ఉండదు. నూనె వేసి కలుపుకొని చివరగా వెల్లుల్లిపాయలండి. వెల్లుల్లిపాయలు పచ్చళ్ళలో చాలా బాగుంటాయి. మీకు ఎంత కావలిస్తే అంత వేసుకోవచ్చు. ఇంతేనండి, నా స్టైల్లో పచ్చడి రెడీ అయిపోయినట్టే. 3వ రోజు మరియు ఒకసారి కలుపుకొని జాడీలో వేసుకుంటే అమృతం లాంటి ఆవకాయ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మా అత్త స్టైల్ ఆవకాయ చూసేద్దామండి. మా అత్తయ్య పెట్టే పచ్చడి కూడా గిన్నె కొలత అయితే సేమ్ అండి. 8 గిన్నెలకి 1 ఉప్పు, 1 కారం. ఆవాల పిండి తక్కువ వేస్తారండి, కానీ చేసే ప్రాసెస్ కూడా వేరే ఉంటుంది. ముందుగా కొలిసి పెట్టుకున్న ముక్కలకి కొంచెం నూనె పట్టించి ఆ తర్వాత పసుపు, అలాగే ఆవపిండి, మెంతుపిండి, నూరిన వెల్లుల్లి ముద్దను కూడా వేసి ముక్కలకు పట్టిస్తారండి. తర్వాత ముక్కలకి కొంచెం ఉప్పు కూడా పట్టిస్తారు. ఇలా ఉప్పు పట్టించడం వలన నీరు అనేది ఊరి మామిడికాయ పచ్చడి గ్రేవీ లాగా ఉంటుందని ముందుగా ఇలా కొంచెం ఉప్పు పట్టిస్తారు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని తాలింపు చేసుకోవాలండి. తాలింపులో శనగ నూనె వేసుకొని వేడైన తర్వాత కొన్ని మెంతులు, ఎండుమిర్చి, అలాగే పోపు గింజలు, జీలకర్ర, కరివేపాకు, నూరిన వెల్లుల్లి ముద్ద కూడా వేస్తారు. ఇదైతే స్టవ్ బంద్ చేసి వేయాలండి, లేకపోతే నూనె అనేది పొంగిపోతుంది వెల్లుల్లిపాయలు వేయగానే. తాలింపు రెడీ అయిన తర్వాత ఇది చల్లారనిచ్చి ఈలోగా ముందుగా ఉప్పు, కారం 2 మిక్స్ చేసుకోవాలండి. మనం ఏ గిన్నెతో అయితే కొలుచుకున్నామో ఆ గిన్నెతోటి 8కి 1 చొప్పున కారం వేసుకోవాలి. ఉప్పు కూడా అదే విధంగా వేసుకోవాలండి. ఉప్పు ఇందాక ముక్కలకు పట్టించారు కదా, కొంచెం చూసి వేసుకోవాలి. ఉప్పు, కారం 2 కలిపిన తర్వాత చల్లారిన తాలింపు కూడా వేసి అందులోనే మొత్తం కలిసేలాగా కలపాలండి. తాలింపు అనేది వేడి మీద వేస్తే పచ్చడి నలుపు వస్తుందండి. అందుకే చల్లారిన తర్వాతనే కారంలో కలుపుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత కారాన్నంతా ముక్కలలో వేసి కలుపుకుంటే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలి. ఈ పచ్చడికి మళ్ళీ 3వ రోజు ఉప్పు, అలాగే నూనె సరిపోకుంటే మళ్ళీ కలుపుకోవచ్చు అండి. మనం ఫస్ట్ పెట్టిన పచ్చడికైతే మళ్ళీ నూనె కూడా కలపవసరం లేదండి. అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఆవకాయ పెట్టిన 3వ రోజు చూపిస్తాను చూడండి. ఇది నేను పెట్టిన పచ్చడి. ఆ తర్వాత చూపించేది అత్తయ్య పెట్టిన పచ్చడి అండి. ఆవకాయ అంతా కింది నుంచి పైకి కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకొని జాడీలో వేసుకోవాలండి. నేను పెట్టిన పచ్చడిలో ఇక నూనె, ఉప్పు ఏం వేయలేదండి.
అత్తయ్య పెట్టిన పచ్చడిలో మాత్రం కొంచెం నూనె ఉప్పు తగ్గిందని కలిపి అది కూడా జాడీలోకి వేసిందండి. ఆవకాయ మొత్తం జాడీలో పెట్టిన తర్వాత ఇక చివరి ఘట్టం అండి. ఇది మా ఇంట్లో అందరికీ ఇష్టమైన ఘట్టం. అదేనండి, ఆవకాయ పెట్టిన గిన్నెలోకి వేడి వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆహా అమృతం కూడా అంత బాగుండదండి, అంత బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఈ ఆవకాయ అన్నం తినే పనిలో ఉంటానండి. మీరైతే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. అలాగే ఆవకాయ ఏ పద్ధతిలో బాగుందో కామెంట్ చేయండి. మీరు ఎలా పెట్టుకుంటారో కూడా కామెంట్ చేయండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.